యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పరిశుద్ధ ఆదివారపు రాత్రివేళ మా ఆత్మీయుల సహోదర సహోదరీలకు, మా ఆత్మీయ బిడ్డలకు నా శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగుననే మరి విదేశాలలో ఉంటున్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు ఈ దినము తన మహాకృప మనపై చూపి ఆయనను మనము ఆరాధించి ఆలయములో ఆనందించి ఆశీర్వాదింపబడ్డానికి ఆయన మనకిచ్చిన ఈ గొప్ప దినమును బట్టి దేవునికి మనము ఎంతగానో సాక్షులముగా జీవించాలి. అట్టి జీవితాన్ని, అట్టి ధన్యతను దేవుడు మనకు ప్రసాదించునుగాక. అంత మాత్రమే కాకుండా ఈ రాత్రి వేళ ఎందరైతే వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా కూడి ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలకు, ఈ రాత్రి వేళ మనము చేయుచున్న ఈ ప్రార్థనలకు యేసు నామములో గొప్ప సమాధానము, జవాబు వచ్చునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రి ప్రార్థనలో నాతో కూడా ఏకీభవించి ప్రార్థనకు ప్రతిఫలం పొందాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన నా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభు, మీరు లేకపోతే మేము లేము. మాకు రక్షణ లేదు, ఈ రక్షణ ఆనందము లేదు. మీ కృపచేత నాయనా మమ్ములను తండ్రి మీరు రక్షించారు, రక్షణను మాకిచ్చి రక్షణ ఆనందాన్ని కలగచేశారు. అందుకై స్తోత్రాలు. అట్టి రక్షణ పాత్రను చేత పట్టుకొని ఈ దినము ఉదయకాలపు ఆరాధనలో, మధ్యాహ్న కాల ఆరాధనలో, రాత్రివేళపు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించిన విధానమునకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. తండ్రి, ఈ రాత్రి కాల ప్రార్థన మీరు నాయన వింటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరి కొరకు ప్రార్థిస్తున్నామో, వేటి కొరకు ప్రార్థిస్తున్నామో వాటికి మీరు జవాబిస్తూ ఉన్నారని, ప్రార్థనకు ప్రతిఫలం పొందిన వారు నాయన మాకు సమాచారాన్ని తెలియచేస్తూ ఉన్నప్పుడు విని సంతోషిస్తూ ఉన్నాం. దేవా, వారి జీవితంలో మీరు కార్యాలు చేస్తూ ఉన్నారు అంటే నేను చేసిన ప్రార్థన అని నేను గొప్పగా చెప్పుకోను. కానీ ప్రార్థన యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నప్పుడు ఏకీభవించిన వారి విశ్వాసం గొప్పది. వారి విశ్వాసమే వారి జీవితంలో మీరు కార్యములు చేయడానికి కారణమైంది. ప్రభు, ఒక సందర్భంలో మీరు ఒక స్త్రీతో చెప్పిన మాట, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని చెప్పినట్లుగా ఈరోజు నాయన ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరి జీవితాలలోనూ, మా ఆత్మీయ సహోదర సహోదరీలు, మా ఆత్మీయ బిడ్డల జీవితాలలోనూ నాయన మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అవన్నీ కూడా మేము తలపోసుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రాత్రి నాయన ఎక్కడ ఏం జరగబోతుందో మీకు తెలుసును. అయితే మా ప్రియ ఆత్మీయులు ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు నాయన అది విదేశాలకు కావచ్చు, ఇతర రాష్ట్రాలకు లేదా ఇతర గ్రామాలకు, వారి ప్రయాణములో ఎలాంటి ప్రమాదములు వాటిల్లకుండా క్షేమముగా నడిపించమని కోరుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దయగల నా తండ్రి, మరి ఈ రాత్రి దొంగల బారిన పడకుండా కాపాడండి. ఈ రాత్రి పడుకొని నిద్రించుచున్నప్పుడు దయ్యముల దర్శనాలు, పీడకలలు రాకుండా మీ దర్శనములు కలుగజేయుదురుగాక. ఈ రాత్రి పడుకొని నిద్రించుచున్నప్పుడు విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా మీ భద్రతను అనుగ్రహించండి. నాడు యోబు చుట్టూ, యోబు కుటుంబము చుట్టూ, యోబుకు కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచె వేశారు. అట్టి కంచె ఈ రాత్రి ఎందరైతే
వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా నాయన ప్రార్థనలు చేస్తున్నారు. వారి ప్రార్థనలే వారికి కంచెగా ఉంచబడును గాక. ఆయన కార్యము జరిగించండి తండ్రి. సంతానము లేక బహు దినముల నుండి, బహు సంవత్సరముల నుండి ఎదురు చూస్తూ, నిందలు భరిస్తూ ప్రభు అవమానాలను సహిస్తున్నటువంటి ఆడబిడ్డలను ఈ రాత్రి మీరు దర్శించుదురు గాక. మూయబడిన గర్భములు యేసు నామములో తెరవబడును గాక. దయ్యముల చేత బంధించబడిన వారికి విడుదల కలుగును గాక. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ ఉన్న వారికి స్వస్థతలు కలుగును గాక. అప్పుల చేత నిద్ర పట్టక అప్పులు ఇచ్చిన వారు గుర్తుకొస్తూ ఉండగా అప్పులు తీర్చుకునే మార్గము వారికి కనపడును గాక. చెడు వ్యసనములకు బానిసలైపోయిన యవనస్తురాండ్లను దర్శించి వారి జీవితాలను యేసు నామములో, యేసు మహిమార్థమై మార్చుదురు గాక. తండ్రి కార్యము జరిగించండి. త్రాగుడు వ్యసనాలకు బానిసలైన వారున్నారు, వ్యభిచారమునకు బానిసలైన వారున్నారు, జూదములకు బానిసలైన వారున్నాడు, చెడు సహవాసమునకు బానిసలైన వారున్నారు. నాయన పాప బంధకముల చేత బంధింపబడి అపవాదికి బానిసలైన వారందరూ యేసునామములో విడిపించబడుదురు గాక. తమ భర్తలు త్రాగి భార్యను, బిడ్డలను పట్టించుకోక నాయన కుటుంబము చిన్న భిన్నమవుతుంటే ఆ బిడ్డలు, ఆ తల్లులు ఎంత విలవిలలాడుతూ ఉన్నారు. అట్టి వారిని దర్శించమని కోరుకుంటూ ఉన్నాను. అంగవైకల్యం కలిగిన వారిని, వృద్ధులను, అనాథ హాస్టల్స్లో ఉన్నవారిని, జైళ్ళల్లో ఉన్నవారిని సైతము దర్శించి దీవించి బలపరచండి. ఈ రాత్రి నాయన నా సహోదరులు వైద్య వృత్తిలో ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి నాయన మరి మా సహోదరులను, సహోదరిని దీవించి వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారు వైద్యం అందిస్తుండగా అక్కడ యేసునామములో గొప్ప స్వస్థత, అద్భుత కార్యములు జరుగును గాక. మీరు నాయన కార్యములు జరిగించమని నేను కోరుకుంటూ ఉన్నాను. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రాత్రి వేళ నాయన నా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు. విదేశాలలో ఉంటున్న మా ఆత్మీయ బిడ్డలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. వారున్న ప్రాంతంలో ఏ ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి. నాతోటి దైవ సేవకురాలను, కుటుంబాలను, సంఘములను, మాకిచ్చిన సంఘమును దీవించుమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి, సహాయము, సహవాసం మనకెల్లరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు నా ప్రత్యేకమైన శుభములు, దైవాశీర్వాదాలు తెలియచేస్తున్నాము. దైవ కృప మనకు తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. శుభరాత్రి.